పూరా లోకల్. ఎన్నికల సమయంలో మహిళల కోసం ఎన్నో హామీలను ఇస్తూ ఉంటారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తామని చాలామంది ఎన్నికల ముందు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం భిన్నమైనటువంటి హామీలు వస్తున్నాయి. తమిళనాడులో ఏఐఏడీఎంకే మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఈ ప్రకటన సంచలనం రేపుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే ఈ సంచలన హామీని ప్రకటించింది. పార్టీ అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి ఈ హామీని ఇచ్చారు. మహిళలకున్నట్టే ఇకపై మగవారికి కూడా సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనికి ఎన్నికల సమయంలో పురుషులు ఏ విధంగా స్పందిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.